నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిసి కూడా ఈరోజు మహా ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయి నుండి కావచ్చు, రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో భాగంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామంది అయితే ఉన్నారు. సో మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మాకు జీతాలు పెంచాలంటే వాళ్ళు ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు మహా ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడితే ప్రయత్నిద్దాం, వాళ్ళతో పాటు వాళ్ళ సమస్యలు ఏంటి ఇట్లా ఉన్నాయని. అన్న నమస్తే. సో ఈరోజు ఇంత భారీ ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. గత కొన్ని ఏళ్ళుగా కూడా మీరు పోరాడుతూ ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా జీతాలు పెంచాలని చెప్పేసి. సో ఏంది మహాధర్నా ఉద్దేశించుకొని ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థ అనేది ఇప్పటిది కాదండి, ఇది 2006 నుండి ఉంది. గత 18 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం మేము ఇందిరా పార్క్ వేదికగా ఈరోజు మరి ఉద్యమానికి పూనుకోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద మాకు విరక్తి పుట్టింది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందు ఏం చెప్పిందంటే అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండదు, మేము అధికారంలోకి రాగానే మరి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, లేకుంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, పక్క రాష్ట్రాల వల్ల మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు. మరి ఈనాడు ఆంధ్ర వెళ్తే మరి జగన్ గారు మరి ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అవుట్సోర్సింగ్ వ్యవస్థలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు సమాన వేతనం వస్తుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అర్ధాకలతో బతుకుతున్నారు. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అర్ధాకలతో బతుకుతున్నారు, వాళ్ళకి జీవనోపాధి లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజాముఖంగా ప్రభుత్వాన్ని ఈ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క మరి బాధలు మీరు అర్థం చేసుకొని వారికి సరైన న్యాయం చేయకపోతే ప్రమాదం జరిగే ఉద్దేశం ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అర్ధాకలతో బతుకుతున్నారు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది జీతాలు రాక. మరి 5-6 సంవత్సరాల తరబడి జీతాలు రాకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? అది మీరు ఒక్కసారి ఆలోచించి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏవైతే చెప్తున్నారు, మేమేమి గొంతుకమ్మ కోరలు కోరట్లేదు. మేమేమంటున్నామంటే మా అందరికి కూడా ఒక 2 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నాం. 2 లక్షల మంది ఉద్యోగస్తులు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకి మధ్యలో దళారులకు డబ్బులు ఇవ్వకుండా నేరుగా మా ఖాతాలో వేసినట్టయితే మేము బాగుపడతాం, మా పిల్లలు చదువుకుంటారు, మేము కూడా ఆత్మగౌరవంతో బతుకుతాం. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడైతే పాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో అధికారం రాకముందు మీకు హామీ కూడా ఇవ్వడం జరిగింది కదా, ప్రభుత్వంలో రాగా వెంటనే మీ పరిష్కారం చేస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఏందా సీఎం కూడా కాంట్రాక్ట్ సీఎం పెట్టుకోరాదే, బేహతరీన్ దొరుకుతాడు మీకు, అవుట్సోర్సింగ్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అరాచక వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థ నేను వచ్చిన తర్వాత ఉండదు అన్నాడు. వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుకొని 2 సార్లు వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా మా బాధలు అర్థం చేసుకోలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమండు కేసీఆర్ లాగా నేను మాటలు తప్పను, నేను మాటలు మూటగట్టుని కాదు, నేను ఏదైనా కష్టపడి పైకి వచ్చినోని, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల బాధలు నాకు అడుగడుగునే తెలుసు, మా ఇంట్లోనే 10 మంది పనిచేస్తారు, నా ఆఫీస్లోనే 100 మంది పనిచేస్తారు, కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తాడు అని ప్రభుత్వంతో ఒక కమిటీ వేశారు. ప్రభుత్వంతో కమిటీ వేసిన తర్వాత ప్రభుత్వం కూడా రిపోర్ట్ ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని మీరు ఎందుకు తొక్కిపట్టారు? ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి కార్పొరేషన్ సబవే, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ కరెక్టే, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సమాన పనికి సమాన వేతనం హైకోర్టు చెప్పింది. కాబట్టి వారిని మనం ఏ రకంగా కూడా మనం చిన్నచూపు పోడదని ఆ కమిటీ వారు చెప్పారు. ఇప్పుడు ఆ కమిటీని ఏం చేశారంటే ఆ కమిటీ చెప్పిన పైన పక్కన పెట్టి మళ్ళీ నిన్న మొన్న ఒక కమిటీ వేశారు. నేను అడుగుతున్నా, ఇలా కమిటీలు వేసుకుంటూ పోతే మా జీవితం ఏమైపోవాలి? ఇప్పుడు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు వచ్చినాయి. మా అంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు పని చేయగలడు? మన లెక్కల ప్రకారం అన్ని మధ్య కూడా 60 సంవత్సరాలు పనిచేస్తాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎంతకాలం ఈ బానిస వ్యవస్థ? ఇంకా ఎంతకాలం మా కన్నీళ్ళు? మా పిల్లగాలను చదివించుకోవద్దా? మరి మేము మంచి బట్టలు వేసుకోవద్దా? మీ ఆత్మగౌరవంతో బతకొద్దా? అలా జరగాలంటే మా అందరూ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, ప్రస్తుత సెలవులు ఇవ్వాలి, 15 ఉన్న సెలవులను 30కి పెంచాలి. ఇవన్నీ చేసినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మీకు పాలాభిషేకం చేస్తారు, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం మా బాధలు ఆలోచించి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. జై తెలంగాణ! అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత! అవుట్సోర్సింగ్ హటావో! అవుట్సోర్సింగ్ హటావో! కార్పొరేషన్ బచావ్. ప్రభుత్వం ఏమంటా ఉంది మరి దీనిపై ఏమైనా స్పందిస్తా ఉందా? ప్రభుత్వం ఏమంటుందంటే ప్రభుత్వము నిమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే కాలయాపన చేస్తున్నారు తప్ప అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే మేము 13 నెలలు మేము పనికి పిలిచాం, 12 నెలలు మీ పని అయిపోయాక మీరో మాకు తెలియదు. మీరు ఒక సుతారు మేస్త్రి దగ్గర కూలోళ్ళు, సుతారు మేస్త్రి ఏజెన్సీ వాడు, మీరు పని వాళ్ళు, మీరు మేస్త్రి దగ్గర వచ్చి పని చేశారు, మీ పని అయిపోయింది, మీరు మేస్త్రి దగ్గర డబ్బులు అడుకోండి, ఏజెన్సీ వాళ్ళ డబ్బులు అడుకోండి, మీకు మాకు సంబంధం లేదు అని అంటున్నారు. అంటే నేను ఏమంటే ఏం దోపిడీ వ్యవస్థ? మీరు అడ్డ మీద కూలీలు అంటారు, అడ్డ మీద కూలీలు నీకు నాకు సంబంధం లేదురా బాబు, మీరు మేస్త్రి దగ్గర పనికి వచ్చారు, మేస్త్రి వాడు ఏజెన్సీ వాడు అడుక్కోండి, ఏజెన్సీ వాడు అడిగితే ఏమంటాడు? వాళ్ళు నీకు నాకు సంబంధం లేదు, మేము గవర్నమెంట్ మాకు టెండర్ ఇచ్చింది మిమ్మల్ని తీసుకున్నాం అని అంటారు. కాబట్టి ప్రభుత్వం నిమ్మక నీరెత్తునట్టు వ్యవహరిస్తుంది. ప్రభుత్వం దీన్ని సఫలం చేసే విధిగా అడుగులు వేయట్లేదు. కాబట్టి అందరం కూడా ఒక గొంతుకైనా అందరూ కూడా ఉద్యమిస్తాం, ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం.